హాయ్ ఫ్రెండ్స్, మన రోజు చెప్పుకునే కబుర్లు ఏంటి? అరే హైదరాబాద్లో మనం 10 years బ్యాక్ అప్పుడు ఎంత ఉందిరా, ఎకరం ఎంత ఉందిరా, గజం ఎంత ఉందిరా, బీరంగూడ ఎక్కడ ఉంది, కోకపేట ఎక్కడ ఉంది, చింతల్లో ఎంత ఉంది, ఓఆర్ఆర్ పడిన తర్వాత అసలు ఆ రోజు మనం కొనుక్కోలేకపోయాం. అప్పుడైతే ఎకరం 40 లక్షలు 50 లక్షలు రోజు మనం చెప్పుకుంటూనే ఉంటాం. కానీ విషయం ఏంటంటే ఇదే తిరుమలారారు విత్ ట్రైను మన కళ్ళెదురుగా పడుతుంది అని తెలిసినా కూడా మనం ఇన్వెస్ట్ చెయ్యం. ఎందుకంటే మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత చెప్పుకోవాలి కదా, అరే అరే ఆ రోజు కొనలేకపోయామరా, ఆ రోజు నేను 60 లక్షలే, ఇది 10 కోట్లు అయింది, 15 కోట్లు అయింది, ఇలా మనం చెప్పుకుంటూనే ఉంటాం కానీ ఇన్వెస్ట్ మాత్రం చెయ్యం. సరే, ఎకరంలో కాకపోతే ఒక ఫ్లాటు ఒక 15 లక్షలు, లేదు ఒక ఇద్దరు కలిసి అట్లీస్ట్ ఒక హాఫ్ ఎకరం 30 లక్షలు. మెయిన్ సజెషన్ ఏంటంటే 30 feet రోడ్డు ఉంటే ఇట్స్ బెటర్. తక్కువ వస్తుందని మళ్ళీ మీరు ఇక్కడ మనం చేసే తప్పు ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుంది మనసులో. ఏం చేస్తాం, మళ్ళీ తక్కువ ఎక్కడుందో ఎత్తుకుంటాం, ల్యాండ్ వెరిఫికేషన్ చెయ్యం, మనకు పాస్బుక్ ఉంటే సరిపోద్ది, లోపలికి ఉన్నా పర్లా, 40 లక్షలు 30 లక్షలకు ఎకరం దొరికిందని చెప్పి అందరూ చెప్పుకుంటాం. కానీ విషయం ఏంటంటే దానికి దారి ఉండదు. 10 feet 5 feet రోడ్డు ఉంటుంది. అవన్నీ ఇప్పుడు మీకు 10 feet రోడ్డు కొన్నది మీది 30 లక్షలది 10 కోట్లు అయితే మరి 30 feet 60 feet రోడ్డు కొని ఎంత అవ్వాలండి? మీ వెనకాల దారి లేని దానికి మీరు రేపొద్దున రేట్ డిమాండ్ చేయగలరా? మళ్ళీ డెవలప్మెంట్కో ఇంకో పక్కన రోడ్డుతోనో ఎదురోడుతోనో కలవాలి. సో 10 లక్షలు ఎక్కువైనా మంచి రోడ్ బిట్ సెలెక్ట్ చేసుకోండి, మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. దిస్ ఇస్ ద రైట్ టైం. మెయిన్లీ మీరు షాదినార్ సైడ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మీరు హైదరాబాద్కు 4 పక్కల మేజర్ సిటీస్లో ఏమన్నా బాంబే హైవే అంటే బాంబే హైవే దగ్గరలో లేదు, మధ్యలో సిటీస్ ఏం లేవు. బట్ మన బెంగళూరు హైవేకి మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, బెంగళూరు హైవే మధ్యలో అన్నీ డెవలప్ అవుతున్నాయి. షాద్నగర్, బాల్నగర్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్. థ్యాంక్ యూ.